టీమ్ లైక్ మన నాగార్జున ఎన్టీ రావడం కానీ కత్తి చూపించి టిప్పు సుల్తాన్ కత్తి అనడం కానీ చాలా బాగుంది. ఇక్కడ దీంట్లో ఎంటర్టైన్మెంట్ పక్కా లిమిట్లెస్ అని అన్నాను, అది చాలా బాగుంది. ఒక్కసారి కమిట్ అయితే లిమిట్లెస్ అనే డైలాగ్ కూడా చాలా బాగా నచ్చింది. సో నాగార్జున అసలు నిజంగా అలా అవుతుంది, అద్భుత దీపంలా కనిపించింది. అంటే అది ఏంటైతే ఏదో చూపించారు అది కూడా పొగలాగా చూపించారు అనమాట. ఇది ఈసారి ఏదో మాయా మంత్రం అన్న ఫీలింగ్ అవుతుంది. ఈసారి ఏదో కానీ ఏం చేస్తారో తెలియదు కానీ అయ్యా ఏదో పక్కన ప్లాన్ చేస్తారో ఫీలింగ్ కలుగుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. అయితే ఈగలు వీడియోస్ ఏదో పక్కన ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది. ప్రోమో చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? సీజన్ ఇంట్రెస్టింగ్ అనిపించేలా ఉంది ప్రోమో. నిజంగా అసలు నాగార్జున అంత గెటప్ రావడం అంటే నాకు కూడా అనిపించింది ఈసారి కొత్తగా ఉంది, కొత్త ఫీలింగ్ ఉంది. సో మీరు చూడండి లాస్ట్ బిగ్ బాస్ చాలా బిగ్ బాస్ వస్తుంది తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ. సో రెండు బిగ్ బాస్ ఒకటే బిగ్ బాస్ కానీ 2 హౌసెస్ ఉంటాయి. సో ఈసారి కూడా మన తెలుగులో కూడా 2 హౌసెస్ వస్తున్న టాక్ వినిపిస్తుంది. మనకు ప్రోమో చూసాం లైక్ ఒక ఆయన లీక్ చేశాడు. సో 2 హౌసెస్ ఉన్నట్టు చూద్దాం మరి ఏముంటుంది. ఇప్పటి వరకు వచ్చిన ప్రోమోలు ప్రతిదీ కూడా ఏదో కూరగాయల మార్కెట్ అక్కడ ఓపెన్ చేశారు. ఒక సత్య మంచి ఆర్టిస్ట్ తో ఓపెన్ చేశారు. ఏదైనా గట్టిగా ఉండబోతుందంటవా? 100% నిజంగా అసలు కామెడీ సత్యాన్ని వాడడం చాలా బాగుంది. అంటే బిగ్ బాస్ మీద అసలు చాలా చూసాను. లాస్ట్ టైం ఆయన పల్లె ప్రశాంత్ ఆయన వచ్చి 30 లక్షలు దిగిపోయాడు, సార్ తీసుకుపోయాడు. సో ఆ తర్వాత నెగిటివ్ అయిపోయింది అది. సో బిగ్ బాస్ అంటే ఏంద్రా హీరో ఏమంటారు కప్పు ఫిక్స్ అయిపోతుంది, మన ఎరుపు కానీ మనం ఫిక్స్ అయిపోయి కావాలన్నట్టు అనిపించేది. ఈసారి నాగార్జున ఏదో ప్లాన్ చేస్తున్నట్టు ఫీలింగ్ కలిగింది. చూపించిన ప్రోమోలు అయితే చాలా పక్కన ప్లాన్ చేస్తారు. ఆ చూపించే విధానం కానీ ఒకసారి కమిట్ అయితే ఈసారి లిమిట్లెస్ అన్న డైలాగ్ వాడడం కూడా చాలా బాగుంది. ఏదో పక్కబంది ప్లాన్ చేశారు మైక్ అన్న ఫీలింగ్. నీకు తెలిసి ఇప్పుడు 8 లోకి కొంతమంది వెళ్తున్నారని బయట పుకార్లు పడుతున్నారు కదా. సో నీకు ఆ పుకార్లో ఎవరైనా ఈమె వెళ్తుందన్నా నీకు ఏమైనా అనిపించింది? ఎవరైనా రాసి పెట్టుకుని అన్న నిజం చెప్తున్నా. ఫస్ట్ కుమార్ అంటే వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. మేము ఈ రోజు తను అలా షాప్కి వెళ్ళాము, తన షాప్కి రావటం గత వారం నుంచి. సో తను కూడా సీక్రెట్ గా ఉంటుంది, రూమ్కి వెళ్ళినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కుమార్ అంటే వచ్చే ఎక్కువ ఛాన్స్ ఉంది. లైక్ మన అమృత ప్రాణి కూడా చాలా వచ్చే ఛాన్స్ ఉంది, బర్రెలెక్క వచ్చే ఛాన్స్ ఉంది. లైక్ మన కమెడియన్ నుంచి జబర్దస్త్ నుంచి బుల్లెట్ భాస్కర్ వచ్చే ఛాన్స్ ఉంది, బుల్లెట్ భాస్కర్ నరేష్, మన సద్దమూష వచ్చే ఛాన్స్ ఉంది. వర్షిని గానీ వర్ష గానీ వచ్చే మన విష్ణుప్రియ వచ్చే ఛాన్స్ ఉంది. మెయిన్ గా మన బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అనే ఛాన్స్ ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. సో నేనైతే బిగ్ బాస్ ఒక సవాల్ ఇస్తున్నాను, ఒక ఛాలెంజ్. రీతు చౌదరి కూడా వస్తుంది అంటున్నారు. రీతు చౌదరి దావత్ అనే ఈవెంట్ ద్వారా ఆమె బాగా వైరల్ అవుతుంది కదా. సో ఆమె వస్తుంది అంటారు. ఎలా ఫీల్? రీతు చౌదరి ఇప్పుడు కానీ లాస్ట్ నుంచి వస్తారని అనుకున్నారు. ఇంకా తను ఉంటే కొద్దిగా మన లాంటి కుర్రాళ్ళకి కొద్దిగా మన అందరూ ఆటాలి కాబట్టి ఆమె అంటే కొద్దిగా రావడం ఎక్స్పోజ్ చేయడం కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి అనుకుంటే తను రీతు చౌదరి వచ్చే ఛాన్స్ ఉంది. సో వర్షిని కూడా వచ్చే ఛాన్స్ ఉంది, విష్ణుప్రియ వచ్చే ఛాన్స్. ఎవరు వస్తారు అనుకుంటున్నారు? కామన్ మ్యాన్ గా కుమార్ అంటే వచ్చే ఛాన్స్ అయితే నువ్వు ఉన్నాను కదన్నా తనే వస్తుంది. రాజేంద్ర కూడా వచ్చే ఛాన్స్ నిజంగా తను వస్తే బాగుంటుంది. నిజమైన రైతు బిడ్డ తనే కాబట్టి తను వచ్చినా కూడా బాగుంటుంది. పోయినసారి ఒక రైతు బిడ్డ నమ్మారు, ఈసారి ఇంకో రైతు నమ్మారు అన్న. ఇక ఒక్కరు తప్పు చేస్తారు, అందరూ అట్లా ఉండరు కదా అన్న. సో అలా అనడం తప్పు కాదు. అంటే ఏం తప్పు చేశారు? తను 30 లక్షలు తీసుకున్నాడు, 30 లక్షలు తీసుకుని వెళ్ళిపోయాడు. కారు కొనుక్కున్నాడు. ఇప్పుడు మన ప్రజలకి ఇచ్చన్న 30 లక్షలు ఇవ్వాలి కదా. సో అది కారు కొనుక్కున్నాడు కాదు, కారు గిఫ్ట్ ఇచ్చారు కదా. సార్ 30 లక్షలు ఏం చేశారు అన్నది మాకు అదే ఇంకా క్లారిటీ లేదు. గెలిపించింది రకంగా అనిపిస్తుంది అన్నమాట. చూద్దాం. అందరూ అలా ఉండరు కదా. 100% తను కూడా వచ్చే బాగుంటుంది మనకు. థ్యాంక్ యూ. ఏమైనా ఏజ్ కదా నేను ఆలోచించి